వందనము సిరుల నేలకి చందనము మాతృధాత్రికి వందనము సిరుల నేలకి చందనము వీరభారతి ఉద్యమహారం తెలంగాణ వందనము వీరభారతి ఉద్యమహారం తెలంగాణ వందనము తెలంగాణ వందనము తెలంగాణ వందనము శిల్పాలతో మెచ్చిన నేల అస్మకనాడై మెరిసిన నేల శిల్పాలతో మెచ్చిన నేల అస్మకనాడై మెరిసిన నేల రాష్ట్రకూటులు కాకతీయులు శాతవాహనులు నవాబులు రాష్ట్రకూటులు కాకతీయులు శాతవాహనులు నవాబులు వీరులిందరూ ఏలిన నేల వీరులిందరూ ఏలిన నేల వీరులిందరూ ఏలిన నేల గోదావరి పరుగులు కృష్ణమ్మ మురుకులు అంజీరా గానైత ఆరిద్రా గంగా నదులెన్నో పారిన నేల నా తల్లి తెలంగాణ నదులెన్నో పారిన నేల నా తల్లి తెలంగాణ అందరితో మురిసిన నేల నా తల్లి తెలంగాణ ఏరారో ఏరారో చెరుకు పండిన తీపి ఖజాన పసుపు ఎగిసిన పసిడి జామ చెరుకు పండిన తీపి ఖజాన పసుపు ఎగిసిన పసిడి జామ కాడి పంటల అన్నపూర్ణ సింగరే సిరుల పూర్ణ కాడి పంటల అన్నపూర్ణ సింగరే సిరుల పూర్ణ సుజలాం సస్య శ్యామల శ్యామలా తెలంగాణ వందనం సుజలాం సస్య శ్యామలా తెలంగాణ వందనం సుజలాం సస్య శ్యామలా తెలంగాణ వందనం వీరులు శూరులు త్యాగమూర్తులు కవివైతాళికులు కళాకారులు వీరులు శూరులు త్యాగమూర్తులు కవివైతాళికులు కళాకారులు విద్యార్థి సింహాలు ఉద్యోగ మేధావులు విద్యార్థి సింహాలు ఉద్యోగ మేధావులు తెలంగాణ జనని ముద్దు బిడ్డలు తెలంగాణ జనని మురిపాల బిడ్డలు తెలంగాణ జనని ముద్దు బిడ్డలు తెలంగాణ జనని మురిపాల బిడ్డలు ఎవరు వారు తెలంగాణ కీర్తి రత్నాలు ఎవరు వారు తెలంగాణ జాతి రత్నాలు త్యాగాల యోగాల స్ఫూర్తి సుమాలు త్యాగాల యోగాల స్ఫూర్తి సుమాలు భగత్ సింగ్ శ్రీకాంతచారి ఉద్యమ యువనికపై అగ్ని విహారీ అమర
భగత్ సింగ్ శ్రీకాంతచారి ఉద్యమ యవనికపై అన్ని విహారీ తెలంగాణ తల్లి బానిస సంఖ్యలను ఛేదించే యత్నంలో తొలి రాహులే. తెలంగాణ తల్లి బానిస సంఖ్యలను ఛేదించే యత్నంలో తొలి రాహులే. జోహార్ జోహార్ శ్రీకాంతచారి జోహార్ జోహార్ శ్రీకాంతచారి. పోలీసుకిష్టయ్య నీకెవరు సాటయ్య తుపాకి గుండును దాడిన వీరుడవు. పోలీసుకిష్టయ్య నీకెవరు సాటయ్య తుపాకి గుండును దాడిన వీరుడవు. హిందూల యోధుడవు నీవయ్యా నీకు జాతి రుణపడ్డది నిజమయ్యా. హిందూల యోధుడవు నీవయ్యా నీకు జాతి రుణపడ్డది నిజమయ్యా. జోహార్ జోహార్ పోలీసు కిష్టయ్య జోహార్ జోహార్ పోలీసు కిష్టయ్య. బానిస బతుకులే నరకమని స్వేచ్ఛా జీవితమే స్వర్గమని. బానిస బ్రతుకులే నరకమని స్వేచ్ఛా జీవితమే స్వర్గమని. తెలంగాణ జాతిని మేలుకొలిపిన సిద్ధాంత పురుషుడు జయశంకరుడు. తెలంగాణ జాతిని మేలుకొలిపిన సిద్ధాంత పురుషుడు జయశంకరుడు. తెలంగాణ ఉద్యమం ఒక ముఖ్యమైన మలుపుకు చేరుకున్నది. తిరుగులేని మలుపుకు చేరుకున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన జరిగే వరకు ఆగని ఉద్యమ దశకు చేరుకున్నది. గత 50 ఏళ్ల కాలంలో ఈ ప్రాంతంలో మనం తెలంగాణ రాష్ట్ర సాధన అమలు చేసినటువంటి ప్రయత్నాలకు ఎన్ని ఒన్నుకోట్లు తగిలాయో, ఎన్ని చేదు అనుభవాలను చవిచూశామో, ఎన్ని మోసాలకు గురయ్యాయో అవన్నీ మనకు తెలుసు. నాటి నుంచి నేటి వరకు మనం ఎన్ని అనుభవాలు చేదు అనుభవాలను చవిచూసినా తెలంగాణ ఉద్యమాన్ని నిలుపుకున్నా, దాన్ని కాపాడుకున్నా, కొనసాగిస్తాను కూడా. జోహార్ జోహార్ జయశంకర్ సార్ జోహార్ జోహార్ జయశంకర్ సార్. ఆచార్య పదానికి అర్థమాయన మహారానికి సూత్రమాయన. ఆచార్య పదానికి అర్థమాయన మహారానికి సూత్రమాయన. రామంటే కదిలే జ్ఞానము ఆయన మాకంటే రామగానము. రామంటే కదిలే జ్ఞానము ఆయన మాకంటే రామగానము. ఒక్క ఆంధ్ర పాలకులందరికీ స్పష్టంగా చెప్తున్నాం, సమయం వచ్చింది. ఈ పెత్తనం కూలిపోవలసిందే, ఈ అన్యాయం ఆగిపోవలసిందే, ఈ దోపిడీ నిలవలసిందే. ఇక తెలంగాణ రావలసిందే. ఆ తెలంగాణ కోసం తెలంగాణ కోసం అంటే మన హమీద్ మొహమ్మద్ ఖాన్ గారు బాగా చెప్పిండ్రు. తెలంగాణ అంటే న్యాయం, తెలంగాణ అంటే స్వేచ్ఛ, తెలంగాణ అంటే సమానత్వం. జయ హో కోదండరాం సార్ జయ హో కోదండరాం సార్. మన సంస్కృతి చాటినాటిగా బతుకమ్మ మన సంస్కృతి చాటినాటిగా బతుకమ్మ ఘనతలు పెంచిన
ఎక్కడైనా త్యాగాలు చేస్తే ఇవాళ తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం మొత్తంలో కూడా నిరంతరం మనం ఫాలో అయిన స్ట్రాటజీ ఒకటి. ముందు మనం ఒక సిద్ధాంతాన్ని నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఎవరైతే దాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి ఆ విషయాన్ని చెప్పినాం, ఎక్స్ప్లెయిన్ చేసినాం, ప్రాపగేట్ చేసినాం, వాళ్ళ మనసు మార్చుకున్నాం, అల్టిమేట్ గా రాష్ట్రాన్ని సాగిస్తున్నాం. తనువంతా స్వేచ్ఛావాదమే, మనసంతా ఉద్యమ గీతమే. తనువంతా స్వేచ్ఛావాదమే, మనసంతా ఉద్యమ గీతమే. శాంతైన వెలవగా ఉనికిందో, శాంతిగా తెచ్చిందో. శాంతైన వెలవగా ఉనికిందో, శాంతిగా బంగారు తెలంగాణ నిర్మాణమే. ఇప్పుడు ఒకటే బంగారు తెలంగాణ నిర్మాణమే. రాష్ట్రం ఏర్పడితే మొత్తం తెలంగాణనే బాగు చేసుకుందామనే ఉద్దేశంతోనే రాష్ట్రం కావాలని కొట్లాడినా. మీకు తెలుసు, ఒక దశలో నేను ఆమరణ దీక్ష పట్టినప్పుడు సావు నోట్లో తలకాయ పెట్టదా కూడా పోయినాను. భగవంతుని దయ, నేను చచ్చిపోలేదు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. చాలా కష్టపడి తెచ్చుకున్నాం. కష్టపడి తెచ్చుకున్న ఈ రాష్ట్రం 600 సరే అన్ని విధాల అభివృద్ధి చెందాలి. పేదల బతుకులు బాగుపడాలి. దళితులు, గిరిజనులు, ముస్లిం మైనార్టీలు, బీసీ వర్గాల ప్రజలు, ఓసీ వర్గాలలో ఉన్నటువంటి పేదలు, అన్ని వర్గాల ముఖాలు చిరునవ్వుతో వెలిగిన నాడే ఈ తెచ్చుకున్న తెలంగాణ సార్థకం అవుతుంది. అందుకోసం భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా 35,000 కోట్ల రూపాయలతోని పేదల సంక్షేమం చేస్తున్న విషయం మీకు తెలుసు. మేము స్టోరీలు చెప్పడం లేదు, కథలు చెప్పడం లేదు. ఇవాళ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, భర్తలు చనిపోయినటువంటి ఆడవాళ్ళు కావచ్చు, వృద్ధులు ముసలి వాళ్ళు కావచ్చు, అనేక ఇతర అవసరం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, నెలకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్న మాట వాస్తవమా కాదా దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇలా బంగారు తెలంగాణ బట్టి డ్రామా చెప్తే, మాటలు చెప్తే కాదు, ఇక్కడున్న అన్ని వర్గాల ప్రజలు బాగుపడాలి. मुसलमान भाइयों से मेरा गुजारिश है, आप लोगों ने देख चुका है, आपके पास तजुर्बा है, मुझे कोई चीज बताने की जरूरत नहीं है. ఈ విధంగా సమన్వయంతో పనిచేసుకుంటూ ముందుకు పోదాం. నేడు మనదే, రేపు మనదే. ఇక్కడ వేరే పార్టీలకు భవిష్యత్తు లేదు, వాళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మనం చెప్పే కార్యక్రమాలను చేసుకుని ముందుకు పోతే ఖచ్చితంగా మీ అందరికి బంగారు భవిష్యత్తు ఉంటుంది. తెలంగాణ కూడా బంగారు తెలంగాణ అవుతుంది. అది సాధించే వరకు, తెలంగాణ సాధించే వరకు ఎట్లా పోరాడేమో, బంగారు తెలంగాణ సాధించే వరకు దయచేసి అందరూ కూడా అదే విధంగా పోరాడదామని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. సంస్కృతి విధ్వంసకాలను సీమాల పాలన
అందించిన ఫలితం సద్బంధమన్నాడు సాధించిన విజయం ఆత్మగౌరవమే గెలిచిన వేళ నీతి నిజాయితీ శివశక్తిన వేళ ఆత్మగౌరవమే గెలిచిన వేళ నీతి నిజాయితీ శివశక్తిన వేళ తెలంగాణ అవతరణ నృత్య నాటిక రచన అనుకులం దేవేందర్, సంగీతం నృత్య పరికల్పన సాయి నవోలా. ఈ కళాకారులను ఒక్కసారి మనం అంతా కరతాళ ధ్వనులతో అభినందించాం. చక్కటి మెదడుకు నృత్య ప్రదర్శన ఇచ్చినటువంటి వీరిని అభినందిస్తూ పుష్కర కాలం నుంచి తెలంగాణ సాధనకు పబ్బతి పట్టిన ఒకే ఒక్క పలుచని రూపం, ఆయనొక దుర్గం, ఆయనదొక స్వర్గం, వివక్ష లేని సమాజం, వాంఛ బతుకులేని